హాయ్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ తెలుగు అమ్మాయి. ఈరోజు అయితే మేము రామ్నగర్లో ఉన్న టీఆర్టీ వినాయకుని అయితే దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్ళాము. సో ఇక్కడైతే డిఫరెంట్గా 12 జ్యోతిర్లింగాలను అయితే పెట్టారు. సో ఇక్కడ ఫస్ట్ వచ్చేసి గుజరాత్ నుండి సోమనాథ్ స్వామి అండ్ శ్రీశైలంలో మల్లికార్జున స్వామి అండ్ ఇక్కడ ఉజ్జయిని మహాకాళేశ్వర్, ఇంకా మధ్యప్రదేశ్ నుండి ఓంకారేశ్వర్ అండ్ ఇంకా జార్ఖండ్లోని వైద్యనాథ్, నెక్స్ట్ మహారాష్ట్ర నుండి భీమాశంకర్ అండ్ తమిళనాడులోని రామేశ్వరం అండ్ గుజరాత్లో నాగేశ్వర్ అండ్ ఇంకా ఉత్తరప్రదేశ్లో నుండి కాశీ విశ్వనాథ్ అండ్ మహారాష్ట్ర నుండి త్రయంబకేశ్వర్, ఉత్తరాఖండ్లో కేదార్నాథ్ అండ్ ఇంకా మహారాష్ట్రలో నుండి గ్రిష్ణేశ్వర్. ఇలా 12 జ్యోతిర్లింగాలను అయితే పెట్టారు. చాలా బాగుంది. మనం అసలు లైఫ్ టైంలో 12 జ్యోతిర్లింగాలను అసలు దర్శనం చేసుకుంటామో లేదో తెలీదు. సో ఇలా మనకి ఒక ఛాన్స్ అయితే ఉంది. 12 జ్యోతిర్లింగాలను అయితే ఒక్కటే ప్లేస్లో మనం ఇలా దర్శనం చేసుకోవచ్చు. చాలా బాగుంది. దగ్గరలో ఉన్న వాళ్ళైతే కంపల్సరీ వెళ్ళి దర్శనం చేసుకోండి. అండ్ అలాగే అక్కడ నుండి కొంచెం మనము లోపలికి వెళ్తే ఇక్కడ అమర్నాథ్ సెట్ వేశారు. సో దీంట్లో స్పెషాలిటీ అంటే ఐస్తో శివలింగం పెట్టారు. మనకి ఫస్ట్ ఎంట్రన్స్లోనే నంది దర్శనం ఇస్తుంది. సో అక్కడ నుండి పైకి వెళితే ఐస్తో చేసిన శివలింగం అయితే పెట్టారు. చాలా యూనిక్గా ఉంది. అసలు చాలా బాగుంది ఎక్స్పీరియన్స్. చూసారా శివయ్య ఎంత బాగున్నాడో. కంపల్సరీ అయితే దర్శనం చేసుకోండి. అండ్ ఇక్కడ శివయ్య ముందైతే మనకి ఐస్తోని ఓ బ్రిడ్జ్ లాగా పెట్టారు. దాంట్లో నుండి అయితే నడుచుకుంటూ వెళ్ళాలి. చాలా బాగుంది. కంపల్సరీ దర్శనం చేసుకోండి. అండ్ అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి.